హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు కనుక మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే nipunatechnologies.comలోకి ఇక్కడ చూడండి కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన కోర్సుని సెలెక్ట్ చేసి మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ రిప్లై ఇవ్వబడుతుంది. లేదంటే ఈ నంబర్ కాల్ చేయండి. గుంటూరు అండ్ విజయవాడలో ఉన్నట్లయితే డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చాయి. మరి ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఇక్కడ షార్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫైండింగ్ రిలేటెడ్ ఆప్షన్స్ అయితే నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పొందొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు షార్ట్ ఆప్షన్ అయితే ఉంది, మళ్ళీ ఇది డేటాలో కూడా వస్తుందండి. ఇప్పుడైతే లైట్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటాలో సీరియల్ నెంబర్ వైజ్ కావచ్చు, నేమ్ వైజ్ కావచ్చు, సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, లేదంటే టోటల్ వైజ్ కావచ్చు, డేటాని షార్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఈ ఏరియాని అంతటిని సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షార్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ కస్టమ్ షార్ట్ అని చూడండి, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా షార్ట్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ షార్ట్ బై మీరు దేని ద్వారా షార్ట్ చేయాలనుకున్నారు. మనం ఆల్రెడీ ఇక్కడ డేటా అంతా సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ నేమ్స్ కనిపిస్తున్నాయి. నేమ్ వైజ్ కావాలనుకుంటే చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ తీసుకున్నాం. అది షార్ట్ అండ్ సెల్ వాల్యూకి చూడండి, సెల్ కలరా లేకపోతే వాల్యూస్ అంటుంది. ఇక్కడ ఏం మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కావాలనుకుంటే A to Z నొక్కొచ్చు, లేదు డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటే Z to A, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. ప్రజెంట్ అయితే A to Z తీసుకున్నా, ఓకే నొక్కా. చూడండి ఇక్కడ డేటా అంతా మారిపోయిందా. ఇక్కడ చూడండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావడం జరిగింది. వన్స్ షార్ట్ అయిందంటే ఆ రికార్డ్ అంతా కూడా షార్ట్ అయిపోతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం, మరి ఇక్కడ కస్టమ్ షార్ట్లోకి వెళ్ళాం. డిసెండింగ్ ఆర్డర్ అనుకుంటే Z to A, ఓకే. చూడండి అలా టెక్స్ట్ వైజ్ కావాలనుకుంటే టెక్స్ట్ వైజ్, నంబర్ వైజ్ కావాలనుకుంటే నంబర్ వైజ్. ఇప్పుడు సీరియల్ నెంబర్ తీసుకున్నాము. ఇక్కడ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఉంది, స్మాలెస్ట్ లార్జెస్ట్ ఉంది. స్మాలెస్ట్ లార్జెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే ఉందో చూడండి, అలా వచ్చిందా. లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడే చూడండి, షార్ట్ స్మాలెస్ట్ లార్జెస్ట్, లార్జెస్ట్ స్మాలెస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ షార్ట్ అవుతుంది. లార్జెస్ట్ స్మాల్ అంటే చూడండి ఇట్లా షార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇంకా మళ్ళీ షార్ట్ ఆప్షన్ అనేది తర్వాత కూడా మనం నేర్చుకోబోతామండి. జస్ట్ మీరు ఏదైనా డేటాని షార్ట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఈ డేటాలో ఇప్పుడు నేను సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇట్లా ఉంచాను కదా. దీంట్లో నిపుణ అనే పేర్లు ఒక 2-3 ఉన్నాయి, లేదంటే అనిరుద్ధ్ అనే పేర్లు 2-3 ఉన్నాయా. ఒకవేళ మనం ఫిల్టర్ చేసుకోవాలా, అది నంబర్ వైజ్ కావచ్చు, పేరు వైజ్ కావచ్చు, లేదంటే శాలరీ వైజ్ కావచ్చు, ఏదైనా సరే. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అంతే. ఈ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఫిల్టర్ బటన్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేర్లన్నీ ఇక్కడ లిస్ట్ మనకు కనిపిస్తుంది చూడండి. ఇందులో ఈ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అన్నీ అన్సెలెక్ట్ అవుతాయి. దేన్నైతే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఓన్లీ ఆ పేరుని ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. ఓకే బటన్ ఫిల్టర్ చేస్తే చూడండి ఆ లిస్ట్ ఒక్కటే మనకు కనపడుతుంది, వాటి సీరియల్ నంబర్ ఎవ్రీథింగ్ అంతా కూడా. ఎక్కడైతే మనం ఫిల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేసామో ఇట్లా ఫిల్టర్ బటన్ రావడం జరుగుతుంది చూడండి, ఓకే. వద్దనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ చూడండి క్లిక్ చేస్తే ఆ ఫిల్టర్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. అట్లా మీరు క్యాటర్ వైజు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ మళ్ళీ కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వద్దనుకుంటే సేమ్ ఫిల్టర్ ఆప్షన్ మీదనే క్లిక్ చేయండి, ఎగిరిపోతుంది అనమాట, రైట్. సరే, ఇప్పుడు నా దగ్గర డేటా చాలా ఉంది, దాదాపుగా వేలల్లో ఉందనుకోండి. అందులో ఒక పర్టికులర్ పేరు, లేదంటే ఒక పర్టికులర్ సెల్ నెంబర్నో, లేదంటే ఒక హాల్ టికెట్ నెంబర్, ఏదైనా సరే సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్ అనే ఆప్షన్లో ఇందులో చూడండి, ఫైండ్ అని మీకు కనిపిస్తుందా. షార్ట్కట్కి Ctrl+F ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఫైండ్ వాటిలో దేన్నైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఇప్పుడు చూడండి నిపుణ అని టైప్ చేసిన. ఫైండ్ నెక్స్ట్ అంటే ఏమవుతుందంటే చూడండి యాక్టివ్ సెల్ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది, అవునా. మరి ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేస్లో అంతా వచ్చేసింది ఈ రకంగా. ఫైండ్ ఆల్ అంటే చూడండి ఎక్కడెక్కడైతే ఉందో అంతా ఇక్కడ చూపించడం జరుగుతుంది, ఓకే. అట్లా మనం ఫైండ్ చేసుకోవచ్చు.
తర్వాత ఇప్పుడు నిపుణ ఉన్న ప్లేస్లో అంతా నిపుణ టెక్నాలజీస్ రావాలని అనుకుంటే రీప్లేస్ అనే ఆప్షన్ వాడతాం. ఇక్కడ చూడండి, రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేయగానే ఇక్కడ దేన్నైతే మనం రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ వర్డ్ని ఫైండ్ వర్డ్ బాక్స్లో ఇవ్వాలి. విత్ బాక్స్లోనేమో కొత్త వర్డ్ ఇవ్వాలి. నిపుణ టెక్నాలజీస్ అని ఇస్తున్నా. రీప్లేస్ ఆల్ నొక్కండి. మొత్తం 6 రీప్లేస్మెంట్ జరిగినాయి చూడొచ్చు ఇక్కడ మీరు. మరి అదే రీప్లేస్లోకి వెళ్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పైనేమో నిపుణ టెక్నాలజీస్ అని టైప్ చేస్తున్నా ఫైండ్ వాట్లో, ఇంకా కింద నిపుణ అని టైప్ చేస్తున్నాను. చూడండి, రీప్లేస్ ఆల్ నొక్కండి. మొత్తం అన్ని ప్లేస్లోనూ రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. అట్లా పర్టికులర్గా ఒక వర్డ్ నంబర్ కావచ్చు, టెక్స్ట్ని కావచ్చు, దేన్నైనా సరే మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ గో టు అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ సెల్ అనేది B3లో ఉందండి. ఈ యాక్టివ్ సెల్ని నేను M అనే కాలంలో 15th రో దగ్గరికి డైరెక్ట్గా మూవ్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ గో టు అనే ఆప్షన్లోకి వెళ్ళి రెఫరెన్స్ ఇక్కడ వచ్చేసి M15 అని టైప్ చేసిన. ఓకే అన్న. చూడండి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసిందా. అగైన్ మళ్ళీ గో టు అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో ఇందులో వచ్చేసి XFD 23 అని ఇచ్చా లాస్ట్ కాలంలో. సో చూడండి 23 రో దగ్గరికి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ గో టులో XFD 10,48,536 అని టైప్ చేస్తున్నా. ఓకే చూడండి, XFDలో ఇంతవరకు వచ్చింది. అట్లా కర్సర్ని మీకు కావాల్సిన ప్లేస్కి మూవ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం యూజ్ చేసి ఉంటాం కదా, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగా గో టు అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మరి గో టు స్పెషల్ ఏంటంటే ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ గో టు స్పెషల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనపడినాయి. చూడండి, నోట్స్ అని, కాన్స్టాంట్ అని, ఫార్ములాస్ అని, ఇట్లా మీ దగ్గర ఎటువంటి నోట్స్ ఉన్నా కూడా. సో ఇప్పుడు నేను ఏరియానంతటి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో టు స్పెషల్లోకి వెళ్తే చూడండి నోట్స్ అనగానే ఇక్కడ ఏదైనా నోట్స్ ఉంటే అక్కడ మనకు జంప్ అవుతుంది, లేదు కాబట్టి చూపించదు. అదే ఇప్పుడు నేను ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేస్తున్న గో టు స్పెషల్లోకి వెళ్ళి కాన్స్టాంట్ అన్నాడు. కాన్స్టాంట్లో ఇక్కడ ఓన్లీ నంబర్స్ మాత్రమే కావాలని అనుకుంటే ఇవన్నీ తీసేశారనుకోండి. ఓకే అంటే ఆ నంబర్స్ ఏవైతే కాన్స్టాంట్గా ఉన్నాయో వితౌట్ ఫార్ములా లేనివి సో చూడండి ఇట్లా సెలెక్ట్ అవుతుంది అనమాట. అగైన్ గో టు స్పెషల్లో ఫార్ములాలోనే ఒకవేళ టెక్స్ట్ కావాలనుకుంటే చూడండి, టెక్స్ట్ ఏదైతే మనకు ఇప్పుడు టెక్స్ట్ ఉందో ఇక్కడ చూడండి ఆ టెక్స్ట్ ఒక్కటే సెలెక్ట్ అవుతుంది. అవునా, ఏమీ లేదు. తర్వాత గో టు స్పెషల్లోనే ఇక్కడ చూడండి కాన్స్టాంట్లో సరే ఇందాక మనం ఫార్ములా చూద్దాం ఒకసారి. చూడండి టెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ టెక్స్ట్ సెలెక్ట్ అయింది. ఇందాక మనం ఫార్ములా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ గో టు స్పెషల్లోనే కాన్స్టాంట్గా చూడండి ఇక్కడ ఇందులో నంబర్సు టెక్స్ట్ వద్దు, ఏదైనా లాజికల్స్ అంటే ఫార్ములాస్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ ఇప్పుడు చూడండి అవి ఏదైనా ఉంటే సెలెక్ట్ అవుతుంది, లేవు అంటే మనం అన్ని ఎగ్జాంపుల్ చూపించలేదు కాబట్టి తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొక వీడియో వచ్చేస్తుంది. అదే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఓన్లీ ఎర్రర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అట్లాంటి ఎర్రర్స్ ఏదైనా ఉంటే అవి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఈ కాన్స్టాంట్లో చూపించడం జరుగుతుంది. ఇక ఫార్ములా విషయానికి వస్తే ఏదైతే ఇప్పుడు ఫార్ములాస్ ఉన్నాయో అవి ఒకటే కనపడాలనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయా, ఫార్ములా బార్లో చెక్ చేస్తున్నాం కదా మనం, అవి ఒక్కటే మనకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. తర్వాత అగైన్ సేమ్ గో టు స్పెషల్లోనే ఇక్కడ ఫార్ములాస్లో టెక్స్ట్ కావాలి అంటే టెక్స్ట్తో కూడుకున్నటువంటి ఫార్ములాస్ ఏవైనా ఉంటే అవి చూపిస్తుంది, అవి కూడా లేవు కాబట్టి అవి ఏమీ సెలెక్ట్ అవ్వలేదు. అవునా, అదే ఇప్పుడు ఎర్రర్స్ అనుకోండి, ఇప్పుడు ఇందాక చూసాం కదా మనం ఎర్రర్స్, ఈ ఎర్రర్స్ అన్నీ ఇట్లా సెలెక్ట్ అవుతాయి. అలా పర్టికులర్గా యాక్టివ్ సెల్ని ఒక పర్టికులర్ ప్లేస్కి మూవ్ చేయడానికి గో టు స్పెషల్లో ఇవి యూజ్ చేస్తాం. ఇకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఒక రోని ఇన్సర్ట్ చేశా, సీట్ రో.
తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ ఇన్సర్ట్ షీట్ రో, ఇట్లా రోస్ని అక్కడక్కడక్కడక్కడే ఇన్సర్ట్ చేసినాం. మరి వీటన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయాలని అనుకుంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలా, ఫైండ్లో ఇక్కడ గో టు స్పెషల్లోకి వెళ్ళి బ్లాంక్స్ అని తీసుకొని ఓకే బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఎక్కడైతే మనకు చూడండి బ్లాంక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట మనకు. సో ఇప్పుడు గో టు స్పెషల్ బ్లాంక్స్ అని తీసుకున్నాం, ఇక్కడ చూడండి. ఓకే జస్ట్ మినిట్, చూడండి సెలెక్ట్ అయిందా చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ డెలీట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డెలీట్ సెల్స్ తీసుకొని ఎంటైర్ రోని తీసుకొని ఓకే అంటే చూడండి ఆ రోస్ మనకు డిలీట్ అవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బ్లాంక్స్ ఉన్నాయో అదంతా కూడా ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది కదా, అందుకోసమనే అలాగా డిలీట్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఇందులో ఫైండ్ అనే ఆప్షన్లో గో టు స్పెషల్లో కరెంట్ రీజన్ ఉంది. కరెంట్ రీజన్ అంటే ఇప్పుడు ఎక్కడైతే చూడండి ఏరియా అయితే ఇప్పుడు నేను ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడున్న రోస్ని కూడా నేనేం చేస్తున్నానంటే డిలీట్ చేస్తున్నాను చూడండి, డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ ఏరియానంతా ఇప్పుడు మనం ఒక రీజన్ అనుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసి గో టు స్పెషల్లోకి వెళ్తే చూడండి కరెంట్ రీజన్ అంటే ఆ ఏరియా అంతా ఏదైతే మనం టైప్ చేసామో అదంతా కరెంట్ రీజన్, అదంతా సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడెక్కడైనా ఒక సెల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నా, ఇందులో గో టు స్పెషల్లోకి వెళ్ళిన తర్వాత చూడండి కరెంట్ అర్రే అంటే ఏమవుతుందంటే ఇక్కడ పర్టికులర్గా ఒక ఫార్ములా రిలేటెడ్గా ఏదైతే సేమ్ ఉందో అవన్నీ కూడా ముందు ముందు చూపిస్తాను, అవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ అగైన్ గో టు స్పెషల్లో అగైన్ మళ్ళీ కరెంట్ రీజన్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. ఒక పర్టికులర్గా ఒక టేబుల్తో సేమ్ రిలేటెడ్ టేబుల్తో ఉన్నప్పుడు మనం ఈ గో టు స్పెషల్లో కరెంట్ రీజన్ తీసుకోవచ్చు. ఇక ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇల్లస్ట్రేషన్లో ఏదైనా షేప్స్ అనేది తీసుకున్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ తీసుకున్నా, అది లోగో కావచ్చు సరే, ఇంకా వేరే అదర్ షేప్స్ ఏదైనా సరే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనేది మీరు ఇలాగ తీసుకున్నారు ఇట్లా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫైండ్ గో టు స్పెషల్లో ఆబ్జెక్ట్స్ అని ఓకే అన్నట్లయితే చూడండి ఆబ్జెక్ట్ ఒకటే సెలెక్ట్ అవుతాయి, డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతాయి అన్నమాట అలా. సో ఈ గో టు స్పెషల్లో ఇవి. ఇంకా రో డిఫరెన్సెస్ ఏంటంటే ఒకవేళ మనము రో హైట్ అనేది కొంచెం ఇలాగ డిఫరెన్సెస్గా నేను ఈ రోకి ఒక హైట్, ఈ రోకి హైట్ ఇట్లా పెంచుంటాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఫైండ్లోకి వెళ్ళి గో టు స్పెషల్లో రో డిఫరెన్సెస్ అంటే చూడండి ఎక్కడెక్కడైతే డిఫరెన్స్ ఉందో రో హైట్ అక్కడ ఆ ఏరియానంతా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ దో కాలమ్స్ రిలేటెడ్గా కూడా అంతే, అవునా. కాలమ్స్ డిఫరెన్సెస్ ఏదైనా ఉంటే కాలమ్స్ డిఫరెన్సెస్ చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఏరియాని, చూద్దాం. ఓకే, వీటి గురించి మళ్ళీ గో టు స్పెషల్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ డిఫరెన్సెస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అగైన్ ఇప్పుడు ప్రెసిడెన్స్, డిపెండెన్స్ ఇవన్నీ ఏంటంటే టోటల్ రిలేటెడ్ అనమాట. ఏదైతే ఇప్పుడు మనం ఒక పర్టికులర్గా ఒక నంబర్ అనేది ఇచ్చుంటాను నేను 34 అగైన్ 23 అగైన్ 33లా దీనికి టోటల్ అంతా ఇక్కడ వేసి ఉంటాను నేను. సో చూడండి ప్లస్ అగైన్ ఇది ప్లస్ దెన్ దిస్ వన్ ప్లస్ ఇది ఇక్కడ ఉన్న నంబర్ ఎంటర్ నొక్కిన. ఇప్పుడు చూడండి ఈ టోటల్ అనేది దేని ద్వారా వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు సో ఇందులో ఫార్ములాస్లో ట్రేస్ ప్రెసిడెన్స్ అని చూడండి క్లిక్ చేస్తే ఇట్లా యారో చూపించిందా. అదే ట్రేస్ డిపెండెన్స్ అంటే ఇది ఈ పర్టికులర్గా ఈ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయింది చూడండి. ట్రేస్ డిపెండెన్స్ అంటే ఇట్లా చూపిస్తుంది. అలాగే ట్రేస్ ప్రెసిడెన్స్ అనేది ఉన్నప్పుడు మనము ఇక్కడ ట్రేస్ ప్రెసిడెన్స్ యూజ్ చేసాం కదా, హోమ్లో గో టు స్పెషల్లో ఇక్కడ చూడండి ప్రెసిడెన్స్ అనేది క్లిక్ చేసినప్పుడు ఆ ఏరియా అంతా సెలెక్ట్ అవుతుంది, అవునా. అగైన్ గో టు స్పెషల్లోనే డిపెండెన్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఆ డిపెండెన్స్ ఒక్కటే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది, ఇది డిపెండెంట్ అనేది. అట్లా ఈ గో టు స్పెషల్లో ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుందండి.
విజిబుల్ సెల్స్ చూడండి, లాస్ట్ సెల్స్, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫార్ములాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఓన్లీ ఒకటి సెలెక్ట్ కావాలంటే చూడండి ఫార్ములాస్, చూడండి ఈ 3 ఫార్ములాసే కదా సెలెక్ట్ అయిపోయినాయి. నోట్స్ ఏదైనా ఉంటే నోట్స్ అవుతుంది. ఇక కండిషనల్ ఫార్మాటింగ్ రిలేటెడ్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేశాను గ్రేటర్ దాన్ ఇలాగా. సో ఆ ఒక్కటే నాకు సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో కండిషనల్ ఫార్మాటింగ్ అంటే చూడండి ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది, రైట్. అట్లా ఈ ఫైండ్ ఆప్షన్లో యూజ్ చేసుకోవచ్చు. కాన్స్టాంట్స్ ఏదైనా ఉంటే వితౌట్ ఎనీ ఫార్ములా టెక్స్ట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, అది సెలెక్ట్ అవుతుంది. డేటా వ్యాలిడేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఫార్ములాతో ఇచ్చుంటే ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇందాక చూపించాం కదా మనం, ఇన్సర్ట్లోకి వెళ్ళి కొన్ని షేప్స్ అయితే తీసుకున్నాం కదా ఇల్లస్ట్రేషన్లో, ఇట్లాంటి షేప్స్. ఆ ఆబ్జెక్ట్స్ని ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోనే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేస్తే చూడండి ఆబ్జెక్ట్ ఒకటే సెలెక్ట్ అవుతుంది అనమాట, ఇంక మిగతా ఏది సెలెక్ట్ అవ్వదు. అట్లా ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్స్లో ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఇంకా సెలెక్షన్ ప్యాన్ అంటే ఇట్లా సపరేట్గా వస్తుంది, మనం ఏదైతే యూజ్ చేసామో ఇవి, రైట్. ఇవి ఒకసారి చూసుకోండి, మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మెయిన్గా ఈ ఫైండ్ రీప్లేస్ గో టు తెలిస్తే చాలు, మిగతావి మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, వీటి గురించి మళ్ళీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది, ఎందుకంటే వీటికంతా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో కొంచెం టైం పడుతుంది. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియోని రిపీట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.